వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ లవ్ అన్న కొటేషన్తో ప్రేమ అనే ఊరిలో కొత్త రకమైన చిత్రం మన ముందు రాబోతుంది. మహారత్న ప్రొడక్షన్స్ అధినేత చందు శ్రీనివాస్, అలాగే ఎస్కే ప్రొడక్షన్స్ సురేష్ కుండేటి, వీళ్ళు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం. సురేష్ కుండేటి ఒక సామాన్య జర్నలిస్ట్ నుంచి పత్రికాధినేతగా ఎదిగిన క్రమం చాలా ఎవరికైనా ఇన్స్పైరింగ్ వ్యవహారం. వాళ్ళ సంతోషం పత్రిక అంటే తెలియని మనిషి, ఎందుకంటే పేరుతోనే పాజిటివ్ ఎనర్జీ ఉంది. గతంలో నాన్న ఎందుకో వెనకబడ్డాడు అన్న కవిత ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయింది. జనరల్గా ఏ సినిమాలో అయినా తల్లి గొప్పదనం, కవితలో అయినా సినిమాల్లో అయినా కథల్లో అయినా తల్లి గొప్పతనం ఇస్తారు. తండ్రి ఎప్పుడు అన్సంగ్ హీరోల వెనక నిలబడిపోతాడు. అలాగా ఒక తండ్రి కొడుకుల ప్రేమ, తల్లి లేకపోతే తండ్రి తల్లి పెంచిన ఒక ప్రేమ కథ. అలాంటి తండ్రి ఒకడు ఉంటే చాలు అని మనకు అనిపిస్తున్న సినిమా అంతా. ఎందుకంటే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, డ్రమాటిక్ సిచ్యువేషన్స్ దాటి ఫైనల్గా, ఎందుకంటే యుద్ధంతో అన్ని జయించలేదు కానీ ప్రేమతో దేన్నైనా జయించిన ఒక పరమ సత్యాన్ని ప్రవచించిన చిత్రం ప్రేమ అనే ఊరిలో. వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ లవ్. ఈ సినిమా చూడండి, ఆస్వాదించండి, ఈ చిత్ర నిర్మాతల్ని ఆశీర్వదించండి. శుభం శివోహం. ఈరోజు టీజర్ లాంచ్, ప్రేమ అనే ఊరిలో టీజర్ లాంచ్ చేయడం జరిగింది. గురువు గారు తనికెళ్ళ బర్నీ గారి చేతుల మీదుగా చేయడం జరిగింది. ఎందుకంటే తనికెళ్ళ బర్నీ గారు సాక్షాత్తు ఆ ఓం నమః శివాయని మీకు తెలియదేం లేదు, నేను చెప్పడం కదా నా మాటలో కన్నా మీ అందరికీ తనికెళ్ళ బర్నీ గారు ఆ ఓం నమః శివాయకు ఉన్న కరెక్ట్. అదేవిధంగా తండ్రి వెనకబడిపోయాడు, తండ్రి వెనకబడిపోయాడు అని చెప్పేసి అన్సంగ్ హీరో ఫాదర్ అని చెప్పి ఆయన రాసిన కవితలు, ఇదేంటంటే ఈ సబ్జెక్ట్ యాప్ట్గా సరిపోతుందని నా ఉద్దేశంతో గురుగారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ప్రెషియస్ టైం ఇచ్చి మాకు సపోర్ట్ చేశారు, టీచర్ లాంచ్ చేశారు. ఖచ్చితంగా 110% మంచి సినిమా ఇవ్వాలి ప్రేక్షకుల ఉద్దేశంతో నేను సురేష్ ఇది చూసి ఈ సినిమాని ప్రేమించి, ప్రేమనే ఊరిని ప్రేమించి మీరు కూడా ప్రేమించాలి అని కోరుకుంటూ ప్రేమతో సమర్పిస్తున్న చిత్రం ఈ ప్రేమనే ఊరిలో. వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ లవ్, ప్రేమనే ఊరిలో. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈ మధ్య ఏ సినిమా వచ్చినా ఫస్ట్ టీజర్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ టీజర్ ని చూసే సినిమాని ప్రొటెక్ట్ చేస్తారు. అది ఆ టీజర్ బట్టి ఆ సినిమా రేంజ్ ఏంటో తెలుస్తుంది. అలాగే ఈ సినిమా తీసుకునే ముందు ఫస్ట్ నేను టీజర్ చూసాను. ఆ టీజర్ బాగా నచ్చే ఈ సినిమా చంద్ర శ్రీనివాస్ గారి ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా ఇచ్చేద్దా టీజర్ చాలా సినిమా చూద్దామని ఆ టీజర్ నన్ను సినిమా చూపించేలా చేసింది. అలాగే రేపు ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఈ టీజర్ సినిమా చూపించేలా చేస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అలాగే సినిమా చూసిన తర్వాత 200% ఈ సినిమా సాటిస్ఫై అవుతారు. ముఖ్యంగా ఈ టీజర్ విషయానికి వస్తే, ఈ టీజర్ కి ఏదైనా మంచి వాయిస్ ఓవర్ చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మన శ్రీకాంత్ గారిని అడగడం జరిగింది. వెంటనే ఆయన సింగిల్ కాల్ కి వెంటనే వచ్చి డబ్బింగ్ స్టూడియో షూటింగ్ ఉంటే క్యాన్సిల్ చేసి డబ్బింగ్ స్టూడియోకి వచ్చి మరి ఆయన నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది ఎప్పటికీ మర్చిపోలేను అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ ఓవర్ ఈ సినిమాకి ఆయన ఎప్పుడు వాయిస్ ఓవర్ ఎప్పుడు చాలా తక్కువ, వెరీ రేర్ గా ఎప్పుడు చెప్పలేదు నాకు తెలిసి, చాలా రేర్ గా చెప్పుకుంటారు సినిమాకి. మనం దీని మాత్రం కరెక్ట్ యాక్ట్ అని మేమందరం, మా టీం అందరూ అనుకుని శ్రీకాంత్ అయితే బాగుంటారని చెప్పేసి మా అన్నయ్య అడగడం జరిగింది. ఆయన చెప్పడం జరిగింది. వెంటనే దీనికి రిలవెంట్ అసలు ఈ సినిమాకి కథ బాగా రిలవెంట్ నాకు ఫస్ట్ గుర్తొచ్చింది చంద్ర శ్రీనివాస్ గారు కానీ నాకు కానీ గుర్తొచ్చింది ఫస్ట్ భరణి గారు, తనకల్ భరణి గారు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు ఆ పదం ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కలిగించిన గొప్ప మాటలు అవి. ఆ వీడియోలు ఇప్పటికీ కాదు ఎప్పటికీ లైఫ్ లాంగ్ ట్రెండింగ్ లో ఉంటాయి. సో సినిమా చూసినప్పుడు భరణి గారు ఇవన్నీ గుర్తు రావడం తోటి ఆయన అడిగి కంపల్సరీ టీజర్ ఎలాగైనా భరణి గారితో చేయించాలని అనుకున్నాను. సో ఎప్పటి నుంచో దాదాపు 35 ఏళ్ళ నుంచి ఆయనతో నాకు పరిచయం ఉండి వెంటనే ఫోన్ చేస్తే ఆయన వెంటనే ఆహ్వానించి ఈ టీజర్ ని ఆయన చేతులుగా రిలీజ్ చేయడం అనేది ఆయన చేసేటంటే మాకు ఆ పరమశివుడే మాకు వచ్చి ఆశీర్వదించినట్టుగా అంతలా భావిస్తూ ఉంటాం ఇండస్ట్రీలో. సో ఎంతో మందికి నాన్న లాంటి మా నాన్నగారు భరణి గారు ఈరోజు ఈ టీజర్ లాంచ్ చేయడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిజంగా ఈ సంవత్సరంలో ది బెస్ట్ మ్యూజికల్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ ఇది సినిమా గ్యారంటీగా అవుతుంది.
రేపు సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ నేను ఇచ్చిన 5 వరకు ప్రేమిస్తే కానీ జరిగే ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమా హిట్లు ఇవ్వడం జరిగింది. ఆ హిట్ కాప్కి ఈ సినిమా ప్రేమ అనే ఊర్లో వచ్చింది. నమస్కారం.